కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. చెల్లిన నోట్లను వేరు చేసే ప్రక్రియ పూర్తయింది. పోలైన ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లను సిబ్బంది వేరు చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఓట్లను 50 చొప్పున బండిల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 21 టేబుల్స్ పై ప్రతి రౌండ్ కు 21,000 ఓట్ల చొప్పున లెక్కింపు చేస్తున్నారు. మొత్తం 12 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. చెల్లిన నోట్లను వేరు చేసే ప్రక్రియ పూర్తయింది. పోలైన ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లను సిబ్బంది వేరు చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఓట్లను 50 చొప్పున బండిల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 21 టేబుల్స్ పై ప్రతి రౌండ్ కు 21,000 చొప్పున ఓట్లు లెక్కింపు చేస్తున్నారు. మొత్తం 12 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఓట్లను 50 చొప్పున బండిల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపును ప్రారంభించారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ రేపు పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు అధికారులంతా కూడా బండిల్స్ ను 50 చొప్పున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ఓట్ల సంబంధించినటువంటి ఇన్వాలిడ్ కావచ్చు, వ్యాలిడ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 3 షిఫ్ట్లలో అధికారుల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ 50 చొప్పున ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగి అందులో చెల్లని ఓట్లు ఎన్ని ఉన్నాయి, చెల్లిన ఓట్లు ఎన్ని వేరు చేసినటువంటి ప్రక్రియ పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఉదయం 10 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 21,000 పైగా చెల్లని ఓట్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇప్పటివరకు సమాచారం మేరకు అయితే 25,000 నుంచి 30,000 పైగా చెల్లని ఓట్లు ఉంటాయంటూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 21 టేబుల్స్ పై ప్రతి రౌండ్ కు 21,000 ఓట్ల చొప్పున లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 12 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2,50,000 పైచిలకు ఓట్లున్నటువంటి నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి లెక్క అయిన తర్వాత ఫలితం తేలేటువంటి అవకాశం లేనట్టు కూడా చెప్తుంది. ఎందుకంటే వ్యాలిడ్ అయినటువంటి ఓట్లకు సంబంధించి 51% పైగా ఏ అభ్యర్థికి వస్తాయో వారే గెలుపు విజేతగా అధికారులు ప్రకటిస్తారు. కానీ ఇందులో ట్రయాంగిల్ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ అభ్యర్థికి కోటా వచ్చేటువంటి అవకాశం కావచ్చు, 51% వచ్చేటువంటి అవకాశం లేనందువలన సెకండ్ ప్రియారిటీకి మళ్ళీ లెక్కింపు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారుల నుంచి భావన వ్యక్తమైన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా 56 మంది అభ్యర్థులు ఆ బరిలో ఉన్నారు. 56 మంది కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేసి ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కూడా గెలుపు ధీమాపై వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి మధ్యాహ్నం వరకే తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లతో సంబంధించినటువంటి వేరు చేసే ప్రక్రియనే
పూర్తయింది. ఇప్పుడే కాసేపటి క్రితమే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలోనే 12 రౌండ్లకు సంబంధించి ఒక్కొక్క రౌండ్కు 3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇలా 12 రౌండ్లు పూర్తయితేనే మొదటి ప్రాధాన్యత ఫలితం తేలే అవకాశం కనబడుతుంది. ఇలా ఈ లెక్కన చూస్తే రేపు మధ్యాహ్నం వరకు తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 3 షిఫ్టులలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఈ కౌంటింగ్ ప్రక్రియను వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న నుంచి ఇప్పటివరకు కూడా కొంత స్లోగా కట్టలు కట్టి బండిల్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితులను చూసాం. కానీ ఇప్పుడే కొంత అధికారులు ఆ టీచర్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎవరైతే కౌంటింగ్ లో పాల్గొన్నారో ఆ సిబ్బందిని కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేసి కొంత గ్రాడ్యుయేట్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమై అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకైతే బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతూ ఎవరు గెలవబోతున్నారు, ఎవరి తలరాతలను పట్టభద్రులు ఏం రాశారు, పట్టభద్రులకు సంబంధించి తీర్పు ఎట్లా ఉండబోతున్నారు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.